చేయవద్దు, లేకపోతే వెహికల్ కూడా పోతాయి. అందరికీ పెళ్ళి అయిపోయింది కదా, భార్య వెయిట్ చేస్తారు కదా, సో జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఓకే. So I'm Judge from Srishila and he is Mr. Lakshman from RTO. So we could discuss na seat పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టండి. ఎందుకు హెల్మెట్ ఎక్కడ నేను తీసుకుంటాను. నేను ఎక్కడ హెల్మెట్ లోకల్ కాదు, మెయిన్ రోడ్ వచ్చినప్పుడు కంపల్సరీ పెట్టాలి. 3 గంటల ఏమన్నా అయిందనుకో, తలకి ఏమన్నా అయిందనుకో, ఎంత లేట్ అయితే నువ్వు ప్రామిస్ ఇవ్వాలి, అప్పుడు ఫ్లవర్ లేకపోతే పెట్టుకో. నెక్స్ట్ టైం వచ్చిందనుకో వెహికల్ ఫిక్స్ చేస్తాం. ఏం పని చేస్తావు? వ్యవసాయం. మరి హెల్మెట్ వచ్చినావు కదా, మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా. బండి సీదా అయితే ले लो जी, ये गाड़ी ले लो. విలేజ్ లో లేకుంటే తిరుగుతా వేరు, కానీ మెయిన్ రోడ్ మీద వచ్చినామంటే హెల్మెట్ తోటే రావాలి. ఎందుకు డిక్కీ ఉంది కదా, హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా దానిలో. బండి మీద మరి రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు తెలియజేస్తానని రోడ్డు వినియోగదారులను జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. As per the instructions of our Honorable Principal District and Session Judge Madam, Srimati Premalata Madam, we have come here today for road awareness program with the team of Mr. Lakshman, who is road inspector or transport inspector working here, and all his team is doing road transport awareness since 1 week. Today we have joined his program today. So I request all the public to follow traffic rules, wear helmet, wear this seat belt, and not to drive without helmet. Don't drunk and drive. Thank you. And media plays an important role. I thank media also to giving my voice to the public. Thank you.